నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. జూలై 16, 2026 నుంచి మనకి మళ్ళా ఆగస్టు 17వ తారీఖు వరకు గురు ఆదిత్య యోగం అనేది ఏర్పడబోతోంది. అయితే ఈ గురు ఆదిత్య యోగం ఏంటి అంటే కనుక అత్యద్భుతమైన 2 గ్రహాలు కలవడం అన్నమాట. అయితే ఇది జూలై 16, 2026 రాత్రి 11:44 సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. మళ్ళా ముగింపు మనకి ఎప్పుడు అంటే 17 ఆగస్టున సూర్యుడు కర్కాటకంలో అంతవరకు ఉంటాడు. కాబట్టి ఈ సమయాన్ని గురు ఆదిత్య యోగం కింద మనము చెప్పుకుంటాం. జ్యోతిష శాస్త్రంలో ఇది ఒక అద్భుతమైన యోగం లాంటిది. అయితే ఈ సమయంలో కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి గురుగ్రహము సూర్యుడితో సంయోగం చెందడం వల్ల విశేషమైన శక్తి, ప్రభావము, యోగాలు అన్నీ కలిగేందుకు అవకాశాలు ఉంటాయి. అయితే మరి ఈ గురు ఆదిత్య యోగము చాలా అరుదైనటువంటిది, అద్భుతమైనటువంటిది, మహిమాన్వితమైనటువంటిది. సకల యోగాలు ఇక్కడి నుంచి మనకి ప్రారంభమవుతాయి. అయితే మరి ఈ గురు ఆదిత్య యోగం మనకి ఎలా ఉంటుంది అంటే దీని దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఒక మనుషులకైనా కాదు, దేశానికి ఆర్థికంగాను, న్యాయపరంగాను, రాజకీయ, వ్యవసాయ, వ్యాపార, ఐటీ, విద్యా రంగాల మీద కూడా ఈ యొక్క ప్రభావము పడేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే మరి ఈ యొక్క గ్రహస్థితులు, ఫలితాలు మనకి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో మనం మొదటగా ఈ గ్రహస్థితులు, ఈ గురు ఆదిత్య సంయోగంలో, ఈ యోగంలో జ్యోతిష శాస్త్రంలో మనకి గురువు శాస్త్రము, జ్ఞానము, సంతానము, దైవానుగ్రహము, ధర్మానికి సంబంధించిన కారకుడు. అయితే మరి సూర్యుడు ఏమిస్తాడు? అధికారము, ఆత్మబలము, నాయకత్వ లక్షణాలు, రాజసత్వానికి సూచన. 2 అద్భుతమైన గ్రహాల కలయిక. అయితే ఈ ఇద్దరు ఒకే రాశిలో కలిసినప్పుడు ఆ వ్యక్తికి విపరీతమైనటువంటి రాజయోగము, గౌరవము, పదవులు, ఆర్థికాభివృద్ధి, ఆ వ్యక్తిలో ఆత్మవిశ్వాసము, మంచి నిర్ణయ శక్తులు ఇలాంటివన్నీ కలిగేందుకు అవకాశం ఉంటుందని మనకి జ్యోతిష శాస్త్రంలో చెప్పబడింది. అయితే ఈసారి గురువు కర్కాటకంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. అది కూడా బలమైన స్థితిలో ఉండడం మూలంగా ఈ యోగం యొక్క ప్రభావము మరింత బలంగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే జ్యోతిష సంప్రదాయ ప్రకారము ఈ వ్యక్తిగతంగా ఎవరైతే జాతకుడు ఉంటాడో ఆ జాతకుడికి ఆ యొక్క దశ, భుక్తి, లగ్నము, ఇతర అంశాల మీద కూడా వీటి యొక్క ప్రభావం అనేది కనబడుతూ ఉంటుంది. అయితే మరి దేశ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అంటే విద్య, పరిశోధన, సాంకేతిక రంగాల్లో పురోగతి కనిపించే అవకాశం కనబడుతోంది. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజాహితానికి సరిపడట్టుగా ప్రజల హితం కోరినటువంటి అంశాల మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. ఇంకా రియల్ ఎస్టేటు, నిర్మాణ రంగము, విద్య, ఆరోగ్యము ఈ అంశాలకు సంబంధించిన వాటికి కొంత ఇబ్బందికరమైన సూచనలు గోచరిస్తున్నాయి. మరి వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక వర్షాల మీద ఆధారపడేటటువంటి కొన్ని ప్రాంతాల్లో చక్కని పంటలు పండుతాయి. బంగారంలా ఉండబోతుంది. రైతులకు మంచి ఊతంలాగా ఉంటుంది. అయితే మరి ధార్మిక కార్యక్రమాలు, దేవాలయంలో పూజలు, గురు పూజలు, ప్రజలలో భక్తి అనేది కొంచెం ఎక్కువయ్యే సూచనలు కనబడుతున్నాయి. అయితే ఈ యొక్క ప్రభావాలు ఒక కర్కాటక రాశి వారికేనా లేదా అంటే 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి గ్రహస్థితి గురు ఆదిత్య యోగంలో ఎలా ఉండబోతోందంటే 12వ భావంలో ఈ యొక్క ప్రభావం కనబడుతోంది. ఈ యొక్క ప్రభావ ఫలితాలు విదేశాలు, ఆధ్యాత్మిక ఖర్చులు, రహస్య విషయాలు, నిద్ర, దూర ప్రయాణాలకు సంబంధించినటువంటి స్థానం ఇది. అయితే గురువు జ్ఞానాన్ని, ధర్మాన్ని పెంచుతాడు. సూర్యుడు మీ యొక్క ఆ రాశికి అధిపతి యొక్క గ్రహం కావడం మూలంగా మీ యొక్క యోగము ఆత్మ పరిశీలన, కొత్త అనుభవాలు, దూర అవకాశాలు తెచ్చిపెట్టే సమయము ఈ గురు ఆదిత్య యోగం వల్ల వస్తుంది. మరి ప్రధాన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? సింహరాశి వారికి ఈ కాలంలో విదేశీ అవకాశాలు, ఆధ్యాత్మిక అభివృద్ధి, దీంతో పాటు కొత్త కొత్త అనుభవాలతో పాటు పాత సమస్యలు ఇక పరిష్కారం అయిపోతాయి. కోర్టు కేసులు కావచ్చు, లేదా భార్యాభర్తల సంబంధాలు కావచ్చు, ఏవి ఏమైనప్పటికీ కూడా
పాతవి మీకు ఇబ్బంది కలిగే సమస్యలు ఈ సమయంలో పరిష్కార మార్గానికి వస్తాయి. అయితే మరి ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క ఉద్యోగంలో స్థానచలనాలు గోచరిస్తున్నాయి. ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశంకి వెళ్ళడం కానీ, ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి వెళ్ళడం కానీ జరిగే అవకాశాలు కనబడుతోంది. కొంతమంది విదేశాలు కూడా వెళ్ళవలసిన పరిస్థితి ఈ సమయంలో కనబడుతోంది. మల్టీనేషనల్ సంస్థలోకి చేస్తున్న వారు లేదా దానికోసం ప్రయత్నం చేసేవారికి ఈ సమయము అత్యంత అద్భుతంగా ఉంది. వెనక ఉండి పని చేసేవారికి కూడా, అంటే బ్యాక్ అండ్ వర్క్ చేస్తూ ఉంటారు కదా, వారికి కూడా ఈ సమయంలో గుర్తింపు, ఆదాయము, పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశం కనబడుతోంది. పరిశోధన, ఆసుపత్రులు, విదేశీ సంబంధాలకు సంబంధించినటువంటి రంగాలలో ఉన్నవారికి ఈ సమయంలో అద్భుతమైన యోగం కనబడుతోంది, అభివృద్ధి గోచరిస్తోంది. మరి ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి మీరు అంటే, కార్యాలయంలో మీ యొక్క ప్లాన్స్ను ఎవరితోనూ షేర్ చేసుకోకండి. మీరు ఏం చేయబోతున్నారు అనే అంశాన్ని ఎవరికీ చెప్పకుండా చేసిన తర్వాత చెప్పే ప్రయత్నం చేయండి, ముందుగా ఎవరికి చెప్పే ప్రయత్నం చేయకండి. మరి ఐటీ ప్రైవేట్ రంగం చూసినట్టయితే కనుక విదేశీ ప్రాజెక్టులు, ఆన్లైన్ పనులు, ఆన్లైన్ వ్యాపారము, రిమోట్ ఏరియాల్లో పనిచేసేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. సాఫ్ట్వేర్ టెక్నాలజీ నేర్చుకోవడానికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంది, ఆ దిశగా ప్రయత్నం చేయండి. విదేశీ క్లయింట్లతో మీరు సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి లేదా వారితో లావాదేవీలు మాట్లాడుకోవడానికి ఈ సమయం బాగుంది. ఏ చిన్న పొరపాటు జరిగినా మొదటికి మోసం వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ రాశిలో ఉండేవారు, విదేశీ సంబంధాల కోసం ప్రయత్నం చేసేవారు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఫారెన్ ట్రేడ్ అంటే విదేశీ వ్యాపారాలు, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్, దిగుమతి ఎగుమతి రంగాలలో మంచి అవకాశాలు వస్తాయి, అందుకునే ప్రయత్నం చేయండి. కొత్త మార్కెట్లను ఒకసారి పరిశీలన చేయండి. మీ ప్రోడక్ట్ని రిలీజ్ చేసేటప్పుడో, లాంచ్ చేసేటప్పుడో లేదా స్థాపించేటప్పుడో కొద్దిగా జాగ్రత్తలు తీసుకుని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. పెట్టుబడులు చేసేటప్పుడు మాత్రము చాలా జాగ్రత్తగా ఉండండి. కంపెనీ విషయాలు, కంపెనీ బ్రోచర్స్, కంపెనీ తాలూకా డీటెయిల్స్ తీసుకుని పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేయండి. ఆ పెట్టుబడుల్లో కూడా లాంగ్ టర్మ్కి ప్లాన్ చేసే ప్రయత్నం చేసుకోండి. ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే కనుక ఆదాయం ఉన్నప్పటికీ కూడా మీకు ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువ పెరగడంతో పాటు ఆకస్మిక వైద్యానికి సంబంధించి, ప్రమాదాలకు సంబంధించిన ఖర్చులు ఎక్కువగా రావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. విదేశీ ప్రయాణాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, కుటుంబ అవసరాల మీద కూడా మీరు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. పొదుపు ప్రణాళిక ఈ సమయంలో మీరు గట్టిగా తీసుకోవాలి. విద్యార్థులకు చూసుకున్నట్టయితే విదేశీ ప్రయత్నాలు, అక్కడికి వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళకి వీసా ఇలాంటి వాటికి, అంటే పర్మనెంట్గా అక్కడే ఉండిపోదాము ఇలా అనుకున్న వాళ్లకు ఈ సమయము మంచి సమయము, ప్రయత్నాలు ప్రారంభించుకోండి. పరిశోధన, ఆధ్యాత్మిక, వైద్య, సాంకేతిక, విద్య ఈ రంగాల్లో ఉన్న వాళ్లకు పురోగతి కనబడడంతో పాటు మీ ఆశయాలు తీరేందుకు అవకాశాలు ఉన్నాయి. ఏకాంతంగా చదివే వారికి మంచి ఫలితాలు వస్తాయి. గ్రూప్ డిస్కషన్స్ అస్సలు ప్లాన్ చేయకండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబ సభ్యుల కోసము ఎక్కువ సమయాన్ని కేటాయించే ప్రయత్నం చేసుకోండి. దూరంగా ఉన్న బంధువుల నుంచి ఒక కీలకమైన సమాచారం కానీ, ఒక వార్త కానీ మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. అది చెడు వార్త అయినా కావచ్చు లేదా శుభవార్త అయినా కావచ్చు. ఆందోళన చెందే ప్రయత్నం చేయకండి. చిన్న చిన్న అపార్థాలు ఏవైనా ఉంటే కుటుంబంలో కానీ కార్యాలయంలో కానీ ఉంటే కనుక తక్షణమే పరిష్కారం చేసుకునే ప్రయత్నం చేయండి. అది కూడా సానుకూలంగా చేసుకోండి. వివాహము, సంబంధాలు ఈ అంశంలో చూసినట్టయితే జీవిత భాగస్వామితో మీరు చాలా ఓర్పుగా, నేర్పుగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. విదేశాల్లో ఉన్నవారికి వివాహానికి సంబంధించిన అవకాశాలు వస్తాయి, అందుకునే ప్రయత్నం చేసుకోండి. భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోండి. అంటే ఎమోషనల్గా ఓవర్ రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయకండి. అది చాలా చాలా మీరున్న స్థానంలో చాలా ఇబ్బంది పెట్టేటట్టుగా గోచరిస్తోంది. కొంతమందికి పోలీసులు కేసులు కానీ ఇట్లాంటి కోర్టు కేసుల్లో కానీ వెళ్లేందుకు ఈ సమయం చాలా కఠినంగా ఉండబోతోంది. ఈ అంశాలలో జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశిలో ఉండేవారు ఆస్తి, వాహనాలు కొనుగోళ్లు, అమ్మకాలు ఈ అంశంలో చూసినట్టయితే కనుక మీరు ఏ ప్రయత్నం చేసినా పత్రాలను, అంటే డాక్యుమెంట్స్ కానీ పేపర్స్ కానీ ఒకసారి చెక్ చేసుకుని సంతకాలు పెట్టే ప్రయత్నం చేయండి. అతి నమ్మకము ఇక్కడ పనికిరాదు. విదేశీ ఆస్తులు లేదా దూర ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టాలి అనే ఆలోచనలు మీకు వస్తాయి. ఆ వచ్చిన ఆలోచనలను నిపుణుల సహాయం కానీ శ్రేయోభిలాషుల సహాయం కానీ తీసుకుని ముందుకు
వెళ్ళే ప్రయత్నం చేయండి. తొందరపాటు నిర్ణయాలు తొందరగా అంటే మొహమాటానికో లేదా తొందరతనంతోనో నిర్ణయాలు తీసుకోవద్దు. అలా తీసుకుంటే కనుక కొంతకాలం పాటు అంటే ఒక 12 సంవత్సరాలు కానీ 8 సంవత్సరాలు కానీ 8 నుంచి 12 ఈ సమయం వరకు మీరు ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. అంత కఠినంగా ఉండబోతోంది. జాగ్రత్తలు తీసుకోండి. రైతులకు చూసుకున్నట్టయితే కనుక ఖర్చులు పెరగకుండా మీరు ప్రణాళికలు వేసుకోండి. ఆధునిక పద్ధతులు మీరు వ్యవసాయంలో కనుక పెట్టినట్టయితే మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. విత్తనాలు ఎంపికలో కానీ కొనుగోళ్లలో కానీ మీరు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. నీటి వనరుల విషయంలో అతి జాగ్రత్త ఇక్కడ శ్రేయోదాయకము. చాలా జాగ్రత్తగా నీటిని వాడుకునే ప్రయత్నం చేయండి. ఇంకా రాజకీయ రంగంలో చూసినట్టయితే కనుక తెర వెనుక వ్యూహాలు చక్కగా పనిచేస్తాయి. విదేశీ సంబంధాలు లేదా పెద్ద పెద్ద సంస్థల్లో పరిచయాలు మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. వారిని జాగ్రత్తగా డీల్ చేసే ప్రయత్నం చేసుకోండి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల ద్వారా కొంత పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశం ఉంది. కళారంగంలో ఉన్న వాళ్ళకి, యూట్యూబర్లు, మీడియా రంగంలో ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఆధ్యాత్మికము, జ్ఞానము, ప్రయాణాలు, రహస్య విషయాలు ఈ 4 అంశాలకు సంబంధించినటువంటి కంటెంట్స్ కనుక మీరు ప్రిపేర్ చేసుకోవడం కానీ లేదంటే షార్ట్స్ తీయడం కానీ ఇట్లాంటివి చేసినట్టయితే కనుక మంచి ప్రజాదరణతో పాటు మీకు విశేషమైన పేరు ప్రఖ్యాతలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. విదేశీ ప్రేక్షకులను ఆకర్షించడము, వారి ద్వారా మీకు ఆదాయం పెరిగే అవకాశం కనబడుతోంది. ఒంటరిగా చేసే క్రియేటివ్ పనులకు కూడా చక్కగా అంటే DIY అంటారు కదా, వాటికి కూడా మంచి అవకాశాలు వస్తాయి. ఆ దిశగా ప్రయత్నం చేయండి. మరి ఇంకా జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే కనుక అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి. నిద్ర విశ్రాంతి మీద కొంత సమయాన్ని కేటాయించుకోండి. ఎవరి మాటనైనా నమ్మే ముందు వినే ముందు జాగ్రత్తలు తీసుకోండి. ఓవర్గా రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయకండి. మరి పరిహారాలు ఆదివారము, గురువారము మీరు ఈ 2 వారాలు పరిహారాలు చేయాలి. ఆదివారం రోజు ప్రతి ఆదివారము సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకునే ప్రయత్నం చేయాలి. ప్రతి గురువారము గురు సంబంధిత ఆలయాలు, తర్వాత గురు పూజ, దేవాలయాల్లో దీపం వెలిగించడము, పేదలకు ఆహారము, దానము ఇచ్చుకోవడము. అయితే మీకు గోచార రీత్యా ఏమైనా ఇబ్బందులు కానీ సమస్యలు కానీ ఉంటే కనుక కొంచెం పెద్ద ప్రయత్నాలు, హోమాలు చేయించడం కానీ ఇలాంటి ప్రయత్నాలు కనుక మీరు చేసినట్టయితే కొంత మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. మరి మంత్రాలు చూసినట్టయితే కనుక ఆదివారం రోజు సూర్యుడికి సంబంధించిన ఓం గృణి సూర్యాయ నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ప్రతి గురువారము ఓం గుం గురవే నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు జపించే ప్రయత్నం చేసుకోండి. మీకు కలిసి వచ్చే రంగులు పసుపు రంగు, బంగారు రంగు, కాషాయ రంగు. కలిసి వచ్చే వారాలు ఆదివారము, గురువారము. మీరు ఏ దానాలు ఇవ్వాలి అంటే గోధుమలు, బెల్లము ఈ 2 సూర్యుడికి సంబంధించి, పసుపు గురువు సంబంధించి, ఆహారము అన్నదానం కనుక చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. ఇవి గోచార రీత్యా చెప్పబడినటువంటి పరిహారాలు, సూచనలు. నమస్తే.